రక్తి అయినా, మాస్ అయినా, క్లాస్ అయినా, ఎటువంటి పాటనైనా ఆయన స్వరకర్తగా ఎలాంటి భాషలో అయినా చేయగలను అని రుజువు చేసుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మా చంద్రబోస్ అన్నయ్య రాసినట్టు ఒదిగి ఉండమని చెట్టు చెప్తుంది అని చంద్రబోస్ గారు రాసినటువంటి ఆ వాక్యం నిజంగా నేను కీరవాణి గారికి అప్లై చేయొచ్చేమో అని అనిపిస్తుంది. ది వే దట్ కీరవాణి గారు హంబుల్గా ఉంటారు, ఇంత నేను చేశానని ఏ రోజు చెప్పుకోరు. బట్ ఈ రోజు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మిమ్మల్ని తలుచుకుంటూ ఒక చిన్న ట్రిబ్యూట్ ఇవ్వబోతోంది. లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో పాట నేర్చుకున్నటువంటి ఈ పిల్లలందరికీ మీరు అందించేటువంటి ప్రోత్సాహానికి తిరిగి మేము ఏమి ఇవ్వగలమని రామాచార్య గారు అనుకుని, సో హియర్స్ అ ట్రిబ్యూట్ టు కీరవాణి గారు ఫ్రమ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నల్లా నల్లాని కళ్ళ పిల్లాని మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా, తెల్లారే సరికల్లా నీ జిల్లాలన్నీ వెతికి వాడెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కళ్ళ పిల్లాడను పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా, తెల్లారే సరికల్లా నీ జిల్లాలన్నీ వెతికి నానెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. సగప సగరి ని సదమ పసని రి సని రి దప గమ దప రి దా, సగప సగరి ని సదమ పసని రి సని రి దప గమ దప రి దా.
గరి గరి సరి గా గరి సరి గ పద సా సద ప గరి సరి గగద పద గ పద సదా లా ప గరి గా గ పద సద పద సద పద రి రి ద పద రి రి ద సరి గరి సరి గరి సరి ద రి గరి సరి గా రి సద పద గ ప ప గ గ ద గ గ గ సా సద పద పద సరి 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 గరి సద సరి గ గ ప స గరి ప గ పద సరి సరి గ ప గరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గ గ స రి ద స సరి గ పద సరి గా సుమాంజలి గీతాంజలి. ఒక పెద్ద సముద్రాన్ని తీసుకొచ్చి ఓ చిన్న గ్లాసులో పెట్టమంటే ఎంత కష్టమో ఈరోజు ఈ వేదిక మీద అర్థమవుతోంది. కీరవాణి గారికి ఒక మెడ్లీ ద్వారా మేము ట్రిబ్యూట్ ఇస్తున్నామండి, మీకోసం మేము చిన్న డెడికేషన్ ఇస్తున్నామండి అని చెప్పి మీ పాటల్లోంచి కొన్ని పాటలు ఆణిముత్యాల్లా ఏరమంటే ఎన్నెన్ని ఏరగలం, ఎక్కడెక్కడని ఏరగలం. ఇందులో ఇందాక చూసిన కొంత భక్తి అక్కడికి వెళ్ళింది కాబట్టి కొంత ఉరుతొలగించే పాటలు, కొంత అద్భుతమైన సాహిత్యం కలిసిన పాటలు కొన్ని మాత్రమే మేము ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయగలిగాం. మీ ప్రోత్సాహం, మీ చెయ్యి, మీరు అందించేటువంటి సపోర్ట్ ఎప్పటికీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీపై గత 25 సంవత్సరాలుగా ఉంది, ఇక కొనసాగుతుంది అని కోరుకుంటూ ఈ రోజు ఈ వేదికపై మీకు ఒక చిరు సత్కారం చేయాలని రామాచారి గారు కోరుకుంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. కీరవాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి మరొక ప్రత్యేక అతిథి విచ్చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే చెట్టు ఒదిగి ఉండమని చెప్తుందన్న అర్థాన్ని నిగూఢంగా మనకి చెప్పినటువంటి వ్యక్తి. మేమందరం బోసన్నయ్య అని ఆత్మీయంగా నోటి నిండా పిలుచుకుంటాం. లెట్ మీ వెల్కమ్ చంద్రబోస్ గారు. రామాచారి గారికి మీరు దోస్తీ సహకారాన్ని అందించారు, ఓ చెయ్యిచ్చారు. అలాగే మా చంద్రబోస్ గారు కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి ఎప్పుడూ కూడా స్నేహపూర్వితమైనటువంటి హస్తాన్ని ఇచ్చారు. అదే దోస్తీ హస్తాన్ని ఒక్కసారి మా రామాచారి గారికి స్టేజ్ మీద ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి రామాచారి గారి చేతుల మీదుగా ఈనాటి మా అతిథులకు ముందుగా సత్కారం, ఆ తర్వాత మాటలు. మౌనంగానే ఎదగబడి మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగబడి అర్థమందులో ఉంది. ముందుగా చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పిల్లలందరినీ చాలా మంది, ఇందులో సగం మంది పిల్లలు నేను 15-16 ఏళ్లుగా చాలా కార్యక్రమాల్లో న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్నాను. అందులో పాల్గొన్న పిల్లలే వీళ్ళంతా కూడా. అక్కడికి వచ్చి అంత బాగా పాడారంటే రహస్యం ఇదన్నమాట. ఇప్పుడు బోధపడింది. ఇక్కడ నుండి వచ్చారనమాట అందరూ. రామాచారి గారు, మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, ధన్యవాదాలు. ఇంత మంచి సంగీత కళాకారుల్ని పరిశ్రమకు అందించబోతున్నందుకు. ఒక సామెత ఉంది ఏంటంటే, మనకు నేటి బాలురే రేపటి పౌరులు అంటారు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నేటి బాలురే రేపటి బాలులు అనిపిస్తుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణాయ అంటారు. అంటే పాడడం కానీ, రాయడం కానీ, వీరత్వం కానీ, శూరగుణం కానీ, ఇవన్నీ దానగుణం కానీ, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా అలవడాల్సిన లక్షణాలు తప్ప నేర్చుకుంటే వచ్చేది కాదు. మీకు పాడడం అనేది, మీ గాత్రం అనేది భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఆ వరానికి స్వరాల నగిసిదిద్దిన ఇంకొక దేవుడు, ఇంకొక భగవంతుడు రామాచారి. ఈ దేవుడికి
ఈ తపస్సుకి యజ్ఞానికి పాలు పంచుకుంటూ దీంట్లో ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతోమంది సహాయం చేస్తున్నారు, ఎంతోమంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మనసున్న దేవుళ్లతో సమానం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఇప్పుడు పిల్లల్ని రాజుని చూశాను, ఇంకొక అమ్మాయిని చూసాను, ఇంకొక అబ్బాయిని చూసాను, వాళ్ళందరినీ చూస్తుంటే నాకు కీరవాణి గారు స్వరపరిచిన నేను రాసిన ఒక పాటలో ఒక చరణం పాడితే సందర్భోచితంగా ఉంటుందనుకుంటున్నాను. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరితలకి ఆదిలో కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మా పిల్లలకి సంగీతం నేర్పించే కంటే ముందు అన్నిటికంటే ముఖ్యమైనది మనస్తత్వం, మనం ఎలా ఆలోచిస్తాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో భాగంగా ఈ పాట ముందు నేర్పించి దాని అర్థం, దాని అంతరార్థం, దాని పరమార్థం అన్నీ వీళ్ళకి నేర్పిస్తాను నేను ఫస్ట్. ఎందుకంటే ఈ పాట అర్థం చేసుకుంటే చాలా ధైర్యం వస్తుంది, ఎక్కడ మనకు డిప్రెషన్ రాదు. ఇంతకుముందు ఒక పాట ఉండేది సార్, మన శ్రీశ్రీ గారి పాట, కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అనే అద్భుతమైన పాట. మా శ్రీధర్ గారికి ఇలాంటి పాటలు చాలా ఇష్టం, అది కూడా పాడి వినిపిస్తాం సార్ మీకోసం. సో అలాంటి ఆ పాట ఎంత గొప్ప పాటో, మా బోసు గారి పాట అంత గొప్పది. ఈ పిల్లలకు కంపల్సరీగా ఈ 2 పాటలు నేర్పిస్తాను, దాని అర్థం వివరిస్తాను. అందుకే వాళ్ళు పెద్దల మన్నల్ని ఆప్యాయతని పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు.